భక్తుల మనోభావాలని కాపాడి ఏదైనా కష్టాలు సుఖాలు ఉంటే దేవాలయాలకు వెళ్ళి మనం దేవుడికి చెప్పుకుంటూ దేవుడి దగ్గర నుంచి ఒక ధైర్యాన్ని తీసుకొని మనం బయటకు వచ్చి మన కార్యక్రమాలు చేసుకుంటాం. అందుకని దేవాలయాలు భక్తికి మార్గదర్శకంగా ప్రతీకగా ఉంటాయి. అలాంటి దేవాలయాల్లో మీరు చేసిన విధానం ఏంటి ఒక్కసారి మీకు నేను చెప్తా. ఎవరు శ్రీవాణి ట్రస్ట్ని స్టార్ట్ చేశారు, ఎప్పుడు స్టార్ట్ చేశారు? 2019లో అక్టోబర్ 21వ తారీఖు మీరు శ్రీవాణి ట్రస్ట్ను స్టార్ట్ చేశారు. మీరు అధికారంలోకి వచ్చింది ఎప్పుడు? 2019 జూన్లో మీరు అధికారంలోకి వచ్చారు. 3 నెలల్లోనే శ్రీవాణి ట్రస్ట్ను స్టార్ట్ చేసి ఎట్లా డబ్బులు కొట్టేయాలి, ఎట్లా చెయ్యాలి అనేది ఒక ఆలోచనతో పెట్టినటువంటి మీ ఆలోచన, దేవుడు డబ్బుని ఏ విధంగా కొట్టేయాలి అనే ఆలోచనలోనే శ్రీవాణి ట్రస్ట్ను స్టార్ట్ చేశారు. తర్వాత ఇంకో క్వశ్చన్ మేము అడుగుతా. ఎవరు ఈ ప్రైవేటు వ్యక్తులకు ట్రావెల్ ఏజెన్సీలకి పర్మిషన్ ఇచ్చింది? ఎవరు? మీ ప్రభుత్వమా కాదా? మీ ప్రభుత్వమే కదా, మేము ఇవ్వలేదు కదా, మీరే ఇచ్చారు. తర్వాత ఏం జరిగింది? మా ప్రభుత్వం వచ్చిన తరువాత మేము చేసిన విధానం ఏంటి? కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే కూటమి ప్రభుత్వం చేసింది ఒకటే కార్యక్రమం. ఆ కార్యక్రమం ఏంటి? శ్రీవాణి ట్రస్ట్ టికెట్లని ఆన్లైన్లో అమ్మకాలకు పెట్టాం. ఆన్లైన్లోనే తీసుకోవాలని చెప్పి శ్రీవాణి ట్రస్ట్ టికెట్లు పెట్టింది తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం. అవునా కాదా? ఇది కూడా ఈ విధంగా చేస్తూ దీనిలో మేము చేస్తున్నప్పుడు టెక్నాలజీని ఉపయోగించి వాళ్ళు కొన్ని పద్ధతుల ద్వారా ఒకే నెంబర్ నుంచి కొన్ని టికెట్లు డైలీ బుక్ చేశారు. ఇది పట్టుకుంది ఎవరు? మేమే కదా, మేమే పట్టుకున్నాం కదా. అంటే ఒకటి మీకు నేను చెప్తా, మీరు ఏ వ్యవస్థనైనా దుర్వినియోగం చేయడానికి ముందుంటారు. మీరు తయారు చేసిన పందికొక్కులు ముందుంటాయి. ఆ పందికొక్కుల్ని పట్టుకొని వాటిని బంధించి ఒక చోట కూర్చోపెట్టే కార్యక్రమమే మేము చేస్తున్నాం. పట్టుకుంది మేమే, కనిపెట్టింది మేమే, ఆపింది కూడా మేమే. మీరు కాదు, ఈ 3 చేసింది కాదు, మీరు కాదు. కనిపెట్టాం మేమే, అదేవిధంగా పట్టుకున్నాం మేమే, ఆపాం మేమే. అవన్నీ జరుగుతున్నాయని చెప్పాం. అందుకని ఇంకా పటిష్టంగా ఏ విధంగా చెయ్యాలి అని చెప్పి ఆలోచన చేస్తుంది కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో. ఇంకో విషయం మీకు నేను చెప్తా. ఇవాళ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక విషయం మీకు నేను చెప్తా. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా వచ్చిన డబ్బులని దేవాలయాలకు వాడాలి, కొత్త దేవాలయాలు 5,000 దేవాలయాలు కట్టాలని చెప్పి ప్రపోజల్ పెట్టింది కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఎందుకంటే దళిత వాడల్లోనూ అదేవిధంగా బీసీ కాలనీల్లో కూడా చిన్న చిన్న దేవాలయాలు కట్టాలి. వాళ్ళకున్న స్థలాన్ని బట్టి 30 లక్షల దాకా దేవాలయాలకి ఇవ్వటానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. 1 కాదు 2 కాదు, దీనికి 5,000తో స్టార్ట్ చేశాం. కానీ మొన్న ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు మీటింగ్లో మాట చెప్పారు, ఎన్ని దేవాలయాలు కావాలంటే అన్ని దేవాలయాలు కడదాం. ఎందుకంటే దేవాలయాలు ఇందాకే మీకు చెప్పా, ఒక మార్గదర్శకంగా ఉంటాయి. అక్కడ అన్ని కార్యక్రమాలు చేసుకోవచ్చు, దైవిక కార్యక్రమాలు చేసుకోవచ్చు. అక్కడ భజన మందిరాలు ఉంటాయి, భజన చేసుకోవచ్చు. ఏదైనా పిల్లలు కూర్చుని చదువుకోవటానికి, దళితవాడలు బీసీ కాలనీల్లో పిల్లలు చదువుకోవటానికి ఇదివరకు రోజుల్లో, పాత రోజుల్లో దేవాలయాలు ఏ విధంగా ఉండేవి అనేది ఒకసారి మీరు ఆలోచన చేసుకుంటే, పూర్వం హితం కోరేవాడే పురోహితుడు అనేవాడు. ఎందుకంటే వాళ్ళు బయటికి ఏ ఊళ్ళో ఏ పెద్దయినా బయటికి వెళ్ళేటప్పుడు పూజారి గారి దగ్గరికి వెళ్ళి నమస్కారం పెడితే పూజారి గారు ఆశీర్వచనం ఇచ్చేవాడు. నీ పని కావాలయా, దిగ్విజయం వస్తూ అవిఘ్నం వస్తూ అని చెప్పి ఆశీర్వచనం ఇచ్చి నీకు పని అవుతుందని పంపించేవాడు. పూజారి గారు ఆ రోజు ఆ టైంలో వెళ్ళేటప్పుడు ఎవరు కూడా పూజారి గారికి డబ్బులు ఇచ్చేవాడు కాదు. పూజారి గారు కూడా డబ్బులు అడిగేవాడు కాదు. ఎందుకంటే నమ్మకంతో వెళ్ళేవాళ్ళు. మళ్ళీ పూజారి గారి బాధ్యత ఏంటి? ఈ వెళ్ళిన పని కావటం కోసం గుడిలోకి వెళ్ళి పూజారి గారు మళ్ళా ఒక మంత్ర జపం చేసుకోవాలి. ఎందుకంటే ఆ పవర్ తీసుకోవటానికి దేవుడి నుంచి. అవి జరిగేవి. కానీ ఆ రోజున పూజారిని ఇతర పెద్దల్ని ఆ ఊరి ప్రజలే కాపాడుకునేవాళ్ళు. ఇంట్లో ఒక అరటి గెలలకి నుంచి, అరటి చెట్టు నుంచి ఒక గెల వస్తే పూజారి గారికి హస్తం పంపించండి అనేవాడు.
పొలం నుంచి పంట వస్తే పూజారి గారికి బస్తా బియ్యం ఇవ్వమనేవాళ్ళు, ధాన్యం. అన్ని పూజారి గారి అవసరాలను వాళ్లే తీసుకునేవాళ్ళు. అదేవిధంగా ఇప్పుడు కూడా మా ప్రభుత్వం ఆలోచన దేవాలయాలని ఆ బీసీ కాలనీ, ఎస్సీ కాలనీలో కట్టి ఒక ఆలోచన విధానంతో అందరూ కూడా అక్కడే ఉంటూ చేసుకునే విధానం. పిల్లలు చదువుకోవాలని చదువుకుంటారు, చిన్న చిన్న భజనలు చేసుకుంటారు, మంచి కార్యక్రమాలు ఏమైనా ఉంటే చేసుకుంటారు. వీటన్నిటికీ ఉపయోగపడే విధంగా కట్టాలి అని చెప్పి కూటమి ప్రభుత్వం మేము శ్రీవాణి ట్రస్ట్ ద్వారా వచ్చే డబ్బులతోటి అవన్నీ కట్టాలని ఆలోచన చేసింది నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారు.